ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఏరియాలో మనం ఉన్నాము. అయితే బీజేపీ పార్టీ నుండి పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగి వాళ్ళకి సాల్వలు కప్పి సన్మానం చేసి వాళ్ళు చేస్తున్న యంత్రమౌళి గారు కూడా ఎవరైతే ఈ శానిటైజర్లకి చేసే పనులు వృత్తులు చేసే వాళ్ళకి గౌరవం ఎంత ఇచ్చిండో మన భద్రాద్రి కొత్తగూడెం నుండి కూడా మన జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానంలో భాగంగా అన్న దీని ఉద్దేశం ఏంటో చెప్పండి అన్న ఒకసారి. భారతీయ జనతా పార్టీ ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో మరి ఎవరైతే ప్రజలందరూ కూడా ఒకటే ఆ యొక్క అంబేద్కర్ గారు ఏదైతే తన ఓటు హక్కు ద్వారా అందరికి కూడా ఒకటే రాజ్యాంగము ఒకటే హక్కులు ఏ విధంగా అయితే ఇచ్చిండో మరి ఆయన ఏదైతే సామాజిక సమరసత గురించి ఆలోచన చేసిండో ముఖ్యంగా పారిశుద్ధ కార్మికుల గురించి ఆ రోజు కూడా అంబేద్కర్ గారు నిరంతరం వాళ్ళ గురించి ఆలోచన చేసిండు. వాళ్ళ యొక్క సమాజంలో తగినటువంటి గౌరవం గుర్తింపు ఉండాలని మరి దానికి మరి నరేంద్ర మోడీ గారు కూడా తూచా తప్పకుండా అంబేద్కర్ గారు చెప్పే ఆశయాలు ఆచరణలు అన్నీ కూడా అమలు చేసే వ్యక్తి కాబట్టి ఆచరించే వ్యక్తి కాబట్టి ఆ యొక్క నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి యొక్క వారసుడు కాబట్టి వారి యొక్క అడుగుజాడల్లో మరి కేవలం మాటలు కాదు చేతలతో చూపెట్టాలని ఏదైతే కుంభమేళాలో మరి 60 కోట్ల మంది భక్తులు ఆ యొక్క కుంభమేళాలో ప్రపంచం మొత్తం కూడా వచ్చిన సందర్భం చూసాం మనం. మరి అలహాబాదు ఏదైతే అక్కడ త్రివేణి సంగమం వద్ద అక్కడ మరి తర్వాత పారిశుద్ధ కార్మికులందరినీ కూడా ఆయన సన్మానం చేసిండు. పాద పూజ చేసి ఆ యొక్క నీళ్ళని నెత్తిలో చల్లుకొని వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు చేస్తున్నటువంటి సేవలని ఈ సమాజానికి దేశానికి చెప్పిండు. అంతేకాకుండా నేనే కాదు ప్రతి కార్యకర్త కూడా ఏ నాయకుడు చేయని విధంగా బీజేపీ పార్టీ నుండి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మనోహర్ సార్ గారు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకొని వారికి సన్మానం చేయడం జరిగింది. ఇది గొప్ప విషయము అన్న. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మరింత బలోపేతానికి మీరు ఏం చేస్తారన్న పార్టీని చేయడం మేము చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్న అనేక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ తప్ప ఎవరు పోరాటం చేయట్లేరు. సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కొలువుడైపోయి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఉనికే లేదు. కానీ మేము ప్రజల కోసం ప్రతి విషయాల్లో మాట్లాడే పార్టీ, ప్రజల కోసం గొంతెత్తి కొట్లాడే పార్టీ లేదు. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ. కాబట్టి ప్రజలు స్పష్టంగా మా వైపు చూస్తున్నారు. కాబట్టి మేము అన్ని వర్గాలని ప్రధానంగా అన్ని వర్గాలను మమేకం చేయడం కోసం మాకు కార్యక్రమాలు ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు స్వయంగా మరి పారిశుద్ధ కార్మికుల యొక్క ప్రాముఖ్యత తెలియజేసింది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు ఆ పుణ్య పురుషుడి యొక్క జయంతి రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం ఏదైతే ఉందో, ఎందుకంటే కరోనా సమయం నుంచి వాళ్ళు అనేక త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలకు దూరంగా కూడా అనేక మంది వాళ్ళు చనిపోయినా కూడా ధైర్యంతో ప్రజల కోసము ఈ యొక్క సమాజం కోసం అనేక మంది కాపాడి ఈ యొక్క పారిశుభ్రంతో నిరంతరం పనిచేసి కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా కూడా ధైర్యంగా పనిచేశారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న సేవల్లో మేము చేసిన ఈ యొక్క కార్యక్రమం చాలా చిన్నది. కాబట్టి రాబోయే వాళ్ళకి కూడా తగిన గుర్తింపు ఉండాలి, గౌరవం ఉండాలి, అందరూ కూడా వాళ్ళ పట్ల మరి మంచి సోదరభావంతో ఉండాలి అనే ఒక ఆలోచనతోని వాళ్ళు చేస్తున్న సేవలు గొప్ప విషయాన్ని యొక్క ముఖ్యంగా మన పట్టణానికి తెలియజేయడం కోసం ఒక కార్యక్రమాన్ని చేసినాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పేది కూడా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడి కష్టం వచ్చినా అండదండగా బీజేపీ పార్టీ ఉంటుంది, కార్మికులకు అండగా నిలబడేది బీజేపీ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది.